నా పేరు భానుమతి. నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సింహరాశి. ఈ సింహరాశిలో మఘానక్షత్రం, పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పాల్గొని 4 పాదాలు, మగ 4 పాదాలు, తర్వాత ఉత్తర. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 ఉంటుంది. అంటే రవి 13 ఏప్రిల్ నుంచి చివరి వరకు 13 ఏప్రిల్ వరకు కూడా అష్టమం, తర్వాత 17/7/26 నుంచి 17/9 వరకు 12 అంటే వ్యయస్థానం, తర్వాత జన్మస్థానం, ఆ జన్మలో. అలాగే 17/11/26 నుంచి 16/12/26 వరకు అర్ధాష్టమం, 15/3/27 నుంచి సంవత్సరాంతం వరకు అష్టమం. అలాగే కుజుడు అష్టమం, తర్వాత అర్ధాష్టమం, జన్మం సంచారం. అలాగే గురువు
ఈ సంవత్సరం అంతా కూడా 12 అంటే వ్యయస్థానం జన్మంలో సంచారం, శని అంతా కూడా అష్టమంలో సంచారం, కేతువు సప్తమ సంచారం. సో ఇక ఈ స్త్రీ పురుషాదులకి మనం చూసుకున్నట్టయితే పోరాటంగానూ కొంచెం నరకప్రాయంగానూ జీవితం కనిపిస్తుంది మీకు. ఎందుకనంటే చంద్రాత్ 11ంట గురువు ఉండడం, ద్వితీయ లాభ పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు 11ంట ఉండడం, 11ంట ఉండడం. అలాగే వీరికి మానసిక శారీరక అస్వస్థత, కంటి సమస్యలు, తర్వాత మందత్వం, తర్వాత నిరుత్సాహం ఇవి కలుగుతాయి. అవమానం, అపనిందలు, రావలసినటువంటి సొమ్ము రాకపోవడం, ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక మన మీద అపవాదు రావడం, ఊహించినటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి రావడం, సంఘంలో కొంత ఇబ్బంది ఏర్పడడం, తర్వాత ఈ విధమైనటువంటి కష్టాలు జరుగుతూ చివరికి మీకు కొంత ఆదాయం ఏర్పడుతుంది. అలాగే కళత్రం, సంతానం వల్ల మీకు బాధలు, ధన వ్యయం, ప్రయాణాల్లో ధన నష్టం, చోరభయం ఇవి సూచిస్తున్నాయి. అలాగే నేత్ర, కంఠ, హృదయ బాధలు అనేటువంటివి కలుగుతాయి. అంటే ముఖ్యంగా ఆరోగ్యం, ఎందుకంటే రాశిలోనే కేతు ఉండడం కొంత, అలాగే సప్తమంలో బుధ, కుజ, రాహువులు ఉండడం, ఈ సమసప్తక దృష్టి వల్ల ఈ యొక్క కంఠానికి, హృదయానికి ఇబ్బంది నేత్రానికి కూడా మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే సమయస్ఫూర్తితో మీరు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. మీరు కన్నా ఒక్కొక్కసారి ఊహించనటువంటి అద్భుతమైన సంఘటనలు కూడా జరుగుతాయి. ఎందుకంటే దైవ బలం మనం పెంచుకోవాలి ఇక్కడ. అది నేను చెప్పడం ఉద్దేశం ఏమిటంటే ఇవన్నీ నెగిటివ్ అని మనం బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. ప్రతిరోజు దేవాలయం వెళ్ళడమే, పొద్దున సాయంత్రం. ఇది మనం ఒక నియమం కింద పెట్టుకుంటే డెఫినెట్గా మనకి డివైన్ హెల్ప్ వస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సుదూర ప్రాంతాల్లో బదిలీ అవుతుంది. అలాగే కొంతమంది సస్పెండ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలాగే రాజకీయ నాయకులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పాలి. ఇక పరిహారాలకు వచ్చినట్టయితే మంగళవారం, గురువారం నియమాలు, శనివారం నియమాలు పాటించాలి. శివాలయంలో అభిషేకాలు చేయించాలి. సోమవారం పూట రుద్రాభిషేకాలు. అలాగే పంచాక్షరి మంత్రం ప్రతిరోజు చదవడం చాలా ఉత్తమం. పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ. సో అంటే ఇక్కడ మేము చెప్పడం ఏమిటి ఉద్దేశం అంటే ఈ ఫలితాలు ఈ సమయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది. రైట్ ఫ్రమ్ ఉగాది రోజు నుంచి మీరు ఒక ప్రతిజ్ఞ చేయండి దేవుడి దగ్గర నిలబడి, నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీ దర్శనం చేసుకుంటా స్వామి, నన్ను కాపాడు అనడమే. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో రాబోయే కాలం చాలా గడ్డు కాలం ముందర మాట్లాడుకున్నాం. ఇక్కడికి సింహరాశి యొక్క పరిహారాలు సంపూర్ణం.